Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో ఓ టీచర్ మర్డర్ కేసు కలకలం సృష్టిస్తోంది. విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. విద్యార్థులే కసితీరా కొట్టి ఆ టీచర్ను చంపినట్టుగా తేలింది. అయితే అధికారులు మాత్రం ఆయన గుండెపోటుతో చనిపోయారు అని చెబుతుంటే ఆయన భార్య ఆవిడ మాత్రం లేదు, ఇది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య, దీని వెనక కొందరు ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప. ఈ కేసును చూశారు కదా, అసలు ఒళ్ళు గగురు పడుస్తోంది. అసలు సైన్స్ టీచర్ ఆయన కొత్తపల్లి అనే చోట ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నారు. మీకు అవి తెలిసిందే ఆ డీటెయిల్స్. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఈ కేసును మీరు ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. వాళ్ళ భార్య ఆరోపణ ఏంటంటే పిల్లలు గుద్ది చంపేశారు, కడియము బాడీ నిండా బాగా మచ్చలు కనిపిస్తున్నాయి, ఇది నార్మల్గా ఏదో గుండెపోటు అని చెప్పి ఆవిడకి ఫోన్ వచ్చింది. ఆవిడ కూడా వేరే గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలే. ఇద్దరు సేమ్ వృత్తికి చెందిన వాళ్ళు, వేరే వేరే పాఠశాలలో ఉన్నారు. సో జాయిన్ చేసి అస్వస్థతకు గురయ్యారు. చనిపోయారని కూడా చెప్పలేదు, అస్వస్థతకి గురయ్యారు. ఇమీడియట్గా రమ్మంటే ఆవిడ పాఠశాల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. నా భర్త నాకు తెలియదు, ఆ బాడీ ఎలా ఉంటుందో, చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పి ఆవిడ చాలా ఆక్రోశంతో మీడియా ముందు విన్నపించుకుంటున్నారు. ఇది ఒక నార్మల్ పిల్లలు ఏదో కొట్టి ఆయన్ని చంపేసి చేశారు, ఏదో చిన్న గొడవకి అనే దానిలాగా తీసి కొట్టేయకండి, నా భర్తని కావాలనే వేరే ఏవో దీని వెనకాల ఉన్నాయి, నిజాలని ఓపెన్ చేసి చూసి ఎందుకు చనిపోయారు అనేది కూడా కంపల్సరీ విచారణ చేయాలి. ఈ హత్య లేకపోతే ఆత్మహత్య అనేది లేకపోతే కావాలని ఎవరన్నా దీన్ని ఇంకా ఏదన్నా చేస్తున్నారా అని చెప్పి ఆవిడ బాధ అయితే చాలా బాధాకరంగాను, చాలా ఎమోషనల్గా, చాలా ఇబ్బందికరంగానూ ఉంది చూసే వాళ్ళకి. మేడం మీరు చూసారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా మైనర్స్, అంటే 10th క్లాస్ లోపు పిల్లలే. వీళ్ళందరూ కూడా 15-16 ఇయర్స్ ఏజ్లో ఉంటారు. అలాంటి పిల్లలు డైరెక్ట్గా టీచర్ని హత్య చేసే వరకు వచ్చింది. అంటే ఈ పిల్లల మధ్య ఏదో గొడవ జరుగుతుంటే ఆయన వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో వాళ్ళు కోపంతో ఆయన మీద అటాక్ చేసి ఈ కడియంల లాంటి వాటితో ఛాతీ మీద, వీపు మీద గుద్ది చంపారు అంటున్నారు. అసలు ఎంత నేర ప్రవృత్తి, ఎంత కోపం ఉంటే ఇలాంటి మర్డర్ చేస్తారు? అయితే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం తోటి ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లల్ని అడ్డం పెట్టుకొని దీన్ని చేశారు అంటున్నారు. అలా జరిగే అవకాశం ఉందంటారా? ఇది మనం 2 వర్షన్స్గా చూడాలి స్వరూప. ఒకటి ఏంటంటే టీనేజ్ పిల్లల్లో హార్మోనల్ హైజాక్ అంటాను నేను. ఆ ఎమోషన్స్ ఏదైనా ఎనర్జీ చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. సో 10th క్లాస్ పిల్లలు అనేటప్పటికీ మగపిల్లలు ఎస్పెషలీ. ఇంకోటి మనం పరిగణలోకి తీసుకోవాల్సింది, ఇది ఒక ఉర్దూ పాఠశాల, ఇది ఒక ఒక నార్మల్ అయితే మనం ఇది ఒక రిలీజియస్ వివాదంగా రేకెత్తించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఇది అందరూ ఆ విద్యార్థులే, ఆ మతస్థులే. కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఒకటి, టీనేజ్ పిల్లలు ఒక మాట అంటే మనం రీసెంట్ నిన్న కేసు కూడా చూసాం, పిల్లాడు చనిపోవడం, ఇంటర్ 10th. ఆ ఉద్వేగాలు కానీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా 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 ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానికన్నా ఆవేశంతో వాళ్ళు ఏదన్నా అన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా తీసుకునే డెసిషన్స్ చాలా హైగా ఉంటాయి. ఇది మనం ఒక కోణంలో చూస్తే. ఇంకొక కోణంలో చూస్తే ఆయన వీళ్ళని ఏదో చేసిన దానికి కాస్త మందలించారు. కొంచెం చిన్న వివాదం జరిగింది. ఈ గొడవ జరగకముందే ముందస్తుగా అంతకుముందు ఆల్రెడీ వీళ్ళ మధ్యలో వివాదం నడుస్తుంది. 2-3 పిల్లలు, మగపిల్లలు అని అంటున్నారు. సో వాళ్ళ ఎమోషనల్ ప్రాబ్లమ్ని బట్టి పిల్లలు ఇది చేసి ఉండొచ్చు అనేది ఒక ఆరోపణ, మనకి బయట తిరుగుతున్న ఆరోపణ. అయితే ఇంకొకటి, అంత టీనేజ్ పిల్లలు అంతా ఒకటే పాఠశాలలో కలిసి చదువుకుంటున్నారు. ఒక విద్యార్థి స్థితిలో ఉన్న పిల్లలు వెళ్ళి ఒక మాస్టర్ గారిని తిడుతుంటేనో కొడుతుంటేనో సౌండ్లు వస్తాయి, వినికిడి, పక్కన వాళ్ళందరూ చూసి ఒక క్లాస్ రూమ్లో జరుగుతుంటే క్లాసులు పక్కన ఉంటాయి. సో డెఫినెట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కంపల్సరీ ఈ సౌండ్ అనేది వస్తే అరుస్తారు. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మనం గమనిస్తే చాలా చాలా బాధాకరమైన స్థితిలో ఆయన చనిపోయారని మనకు తెలుస్తుంది. గుండెపోటని చెప్తున్నా, కడియంతో గుద్దిన గుర్తులు, బాడీలో చాలా చాలా మచ్చలు ఉన్నాయని ఆవిడ చెప్తున్నారు. సో అంత జరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుంది, విద్యార్థులే చేశారు అనుకుందాం, సౌండ్ వస్తుంది. తోటి ఉపాధ్యాయులు అవనివ్వండి, పాఠశాల యాజమాన్యం అవ్వండి,
అంటే ఇది డే టైంలోనే జరిగి ఉంటుంది డెఫినెట్గా, అవుట్ ఆఫ్ ద స్కూల్ టైమింగ్స్లో లేదు. ఎందుకంటే ఆవిడ కాల్ వెళ్ళింది కూడా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ చూసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బుధవారం జరిగింది. సో ఆవిడకి 3ంటికి కాల్ వెళ్ళిందంటే మోస్ట్లీ 10 to 12 మధ్యలోనూ, 10 to 1 మధ్యలోను. సో ద టైమ్ ఆఫ్ ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ ద స్కూల్. సో ఒక మనిషి చనిపోయే స్థితి వరకు వీళ్ళు కొట్టి అతన్ని ఆ ఉన్మాద స్థితికి తీసుకెళ్లారు అంటే మనకి ఇక్కడ క్వశ్చన్, రేజబుల్ క్వశ్చన్, పిల్లలు ఉద్రేకంలో చేసిన ఉపాధ్యాయులు అంటే ఇన్ ద లా మనకి ఏముంటుందంటే ఒక పని చెయ్యటానికి ప్రేరేపించడం కూడా తప్పే, ఇంటెన్షన్ని క్రియేట్ చేసి పక్కన వాళ్ళని చంపేలా చేయడం తప్పే. ఏదన్నా మర్డర్ జరుగుతున్నప్పుడు తెలిసి కూడా ఈ అబ్బాయి ప్రేరేపించి మర్డర్ వరకు వెళ్తున్నప్పుడు నువ్వు కామ్గా కూర్చోవడం కూడా తప్పే. ఎందుకంటే యూ హ్యావ్ ఎవ్రీ ఎబిలిటీ టు గో అండ్ స్టాప్. ఒక మనిషిని వెళ్ళి చేయకుండా ఆపే శక్తి నీకు ఉన్నప్పుడు కావాలని ఇంటెన్షనల్గా అది జరగడానికి కూడా నువ్వు వదిలేసినట్టే. సో ఇక్కడ ఆ అనుమానాస్పదమైన ఒక క్వశ్చనబుల్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి నాకు. మిగిలిన యాజమాన్యం ఎక్కడికి వెళ్ళింది? ఒక 3 వ్యక్తులు ఒక పర్సన్ని అంత స్థితిలో కొడుతున్నారంటే మిగిలిన పిల్లలన్నా దాన్ని గొడవ చేసో వీళ్ళని ఆపడానికి ప్రయత్నించలేదా? ఒకవేళ ప్రయత్నించినా వాళ్ళందరినీ బయటకు తోసి డోర్లేసి కొట్టినా సరే పిల్లలు కాబట్టి ఏదో భయపడి వెళ్ళిపోయారు అనుకుందాం. మిగిలిన ప్రిన్సిపల్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక రూమ్లో ఒక పరిస్థితి అంటే ఒకసారి చనిపోయినట్టు తెలియట్లేదు మనకు. అక్కడ దెబ్బలు ఉన్నాయి, ఇబ్బందికరమైన సౌండ్స్ వచ్చినప్పుడు కూడా మిగిలిన వాళ్ళు అంటే ఇంటెన్షనల్గా ఇదేమన్నా మిగిలిన వాళ్ళు కూడా కావాలని ప్లాన్ చేసి వాళ్ళు చేస్తే ఇబ్బంది అవుద్దని, మైనర్లు కాబట్టి ఒకవేళ కేసు అయినా ఇబ్బంది లేదు వీళ్ళకి, ఈ 3 ఫ్యామిలీస్కి ముందే డబ్బులు ఇచ్చి చేయించారా? చేయిస్తే కనుక అసలు ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఈ యాజమాన్యంలోనూ ఈయనకి అన్న మనకు అంతకుముందు ఒక కేసులో కూడా ఐ వాజ్ ఇన్ యూఎస్, అప్పుడు ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్ని ఇలానే చేసి కాళ్ళు చేతులు రిబ్స్ ఇరిగిపోయినాయి. అండ్ అది కూడా యాజమాన్యమే చేయించిందని చెప్పి నేను అప్పుడు వీడియోలో చెప్పాను, అదే జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే ఇతనికి యాజమాన్యానికి ఏమైనా గొడవలైనయా? ఆ స్కూల్లో ఏదైనా జరుగుతుంది ఇతనికి తెలిసి ఇతను ఏమైనా బయటపడతానంటే వాళ్ళు ఏమన్నా ఇతన్ని నోరు మూయించడానికి ఇలా ఏమన్నా ప్లాన్ చేశారా? లేదా అసలు ఇదంతా పక్కకి తోస్తే పిల్లలే ఇతనితో నిజంగా ఏమన్నా ప్రాబ్లం వచ్చి వాళ్ళని మందలించడం వల్ల కోపోద్రేగాలకి గురయ్యి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా పాస్ట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరు కుమ్మక్కై చేశారా అనేది ప్రశ్న. పోలీసుల వర్షన్, సీన్ ఆఫ్ అఫెన్స్, అలాగే ఇప్పుడు ఉషశ్రీ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఒక పక్కా ప్లాన్డ్ మర్డర్, అది కూడా స్టూడెంట్స్ని ముందు పెట్టి చేశారు. బట్ దీని వెనక బలమైన రీజన్స్ ఏవో ఉన్నాయనే విషయం అయితే బాగానే అర్థమవుతుంది. ఉషశ్రీ గారు, మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనక ఎక్కువగా మైనర్స్ కనిపిస్తున్నారు. అంటే చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు కావచ్చు, లేదంటే తోటి విద్యార్థుల్ని చంపేయడం కావచ్చు, ఇప్పుడు ఏకంగా టీచర్ని చంపే వరకు పరిస్థితి వచ్చింది. అంటే అసలు ఈ టీనేజ్ పిల్లల్లో వస్తున్న మార్పులు, అంటే వాళ్ళు చూస్తున్న సెల్ ఫోన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, యూట్యూబ్ ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయంటారా వీటిని? 100% స్వరూప గారు. నేను యూఎస్లో 18 years బ్యాక్ ఉన్నాను. నేను అప్పుడు 17 years 16 years బ్యాక్ విన్నాను. స్కూల్లో గన్ను తీసుకొచ్చి చిన్నపిల్లాడు స్కూల్లో చంపేసి, అమ్మో ఇది ఇండియాలో ఇంకా రాలేదు, అమ్మయ్య ఐఎమ్ సో సేఫ్, పిల్లల్ని ఇక్కడ ఉంచకూడదు, ఇండియాలో ఉంచితే బాగుంటుందన్న ఒక చిన్న ఆలోచన అప్పుడు వచ్చింది. బట్ స్టిల్ మా అబ్బాయి యూఎస్లోనే ఉన్నాడు, ఐ డోంట్ నో వాట్ ఈస్ డూయింగ్. బట్ ఇది ఇండియా వరకు పాకిందంటే డెఫినెట్గా అప్పుడు మనం ప్రపంచీకరణ అవ్వండి, గ్లోబలైజేషన్ అవ్వండి లేదు, క్రైమ్ రేట్ అవ్వండి, నెట్ఫ్లిక్స్లో అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే క్రైమ్ని మనం కొన్ని పేర్లు ఎందుకులేండి, పెద్ద పెద్ద సినిమాలు కూడా క్రైమ్ని కానీ లేకపోతే ఒక దొంగని కానీ లేకపోతే ఒక డాన్ కానీ హీరోయిజం లాగా చేసి చూపిస్తున్న ఈ సొసైటీలో మర్డర్ని గెట్ అవే అవ్వాలి అంటే వాళ్ళకి కావాల్సిన టెక్నిక్లు కూడా చూసేస్తున్నారు. ఎందుకంటే అంత మంచి సినిమాలు వస్తున్నాయి మనకి ఇప్పుడు. సో టీనేజ్ పిల్లల్ని మనం కాదన్నా వద్దన్నా ఇప్పుడున్న సొసైటీలో ఇంటర్నెట్ ఆపలేము, ఫోన్లు ఆపలేము. వాళ్ళ బుర్ర ఎలా ప్రపంచానికి ఓపెన్ అవుతోందో ఆ ఓపెన్ అయిన బుర్రలోకి ఏం ఎంటర్ అవుతున్నాయో, ఎంటర్ అయిన తర్వాత అది లోపల ఎలా ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ ఎలా వస్తుందో కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా మన చేతిలో ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ మీరు ఎంత చేసినా అది మన చేతిలో ఉండదు. ఉండని నేపథ్యంలో ఇదొక కొత్త ఒరవడి. అంటే పిల్లలు కొట్టుకోవడం వేరు, పిల్లలు గర్ల్ ఫ్రెండ్ని బయటకు తీసుకెళ్ళిపోయి వీళ్ళు కొట్టుకొని చంపిన సందర్భాలు చూసాం మనం రీసెంట్ కేసెస్లో. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రైమ్. అంటే వాళ్ళకే ఆలోచన వచ్చిందా అనేది డెఫినెట్గా యాక్సెప్ట్ కూడా చేసే పరిస్థితి ఉంది. సో మనం మిగిలిన యాజమాన్యాన్ని కలపకుండా మనం పక్కన పెడితే నా వర్షన్ ఇంకోటి, అంటే మీకు ఇది వింతగా విడ్డూరంగా అనిపించవచ్చు కానీ వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్, వీళ్ళు చూసిన కథానికాలో లేకపోతే వీళ్ళు చూసిన
డిఫరెంట్ క్రైమ్ సీన్స్, ఇది మర్డర్ నుంచి ఎలా గెట్ అవే అవ్వాలని, అసలు ఇది చేసి చూద్దాము అనేదానికి కూడా ఒక మూవీ ఉంది, హౌ టు గెట్ అవే విత్ మర్డర్ అని చెప్పి. సో ఇట్లాంటివి కూడా చూసి ఎక్స్పెరిమెంట్లు చేసే అంటే ఆ ఎనర్జీ అలా ఉంటుంది. ఇది వరకు పాతకాలంలో చింతకాయ పచ్చళ్ళ చెప్పారని నేను అంటాం కాదు, కానీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆ ఎనర్జీని సెటిల్ చేయడానికి అది 13 ఏళ్ళు 14 ఏళ్ళకి ఒక సెటిల్ అయ్యేది. ఇప్పుడు ఉన్న దట్స్ నీట్ న్యాచురల్ థింగ్. ఒక భయంకరమైన లోపల ఉన్న శక్తిని మీరు చదువు మీద ఫోకస్ చేయమంటారు, ఆ బుద్ధి అటు వెళ్ళదు. గొడవలు కొట్లాట్లు కంట్రోల్ చేసుకుంటారు. ఇంకే ఉంటుంది అమ్మాయిలు. ఇప్పుడు మనం అది చూస్తున్నాం, మాట్లాడుతూ టీనేజ్ పిల్లలు పోస్కో చట్టం ఎంత వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, ఎన్ని రీసెంట్ కేసెస్, మా పనమ్మాయి వాళ్ళ చెల్లిని చూశాను, షీస్ జస్ట్ 16 ప్రెగ్నెంట్ అయిపోయింది. 16 కాదు 15, 16 కూడా రాలేదమ్మా, అలా ఎలా అయ్యావు అంటే నేను చాలా రీసెంట్ కేసెస్లో చూస్తున్నాను. టీనేజ్ పిల్లలు దే కుడెంట్ కంట్రోల్ దిస్ సెక్షువల్ ఎనర్జీ. నేను డిజైర్ అని చెప్పను, అది వేరే టాపిక్, మళ్ళీ మాట్లాడదాం. సో ఆ ఎనర్జీని నువ్వు అలా ఫుల్ఫిల్ చేయనప్పుడు ఇప్పుడు ఎనర్జీ టూ మచ్ ఉందండి, అది దేని మీదకి వెళ్తుంది. నేను అదే అన్నా, ఇన్పుట్ ఏదొస్తే దాని మీదకి వెళ్తుంది. అది లేనప్పుడు క్రైమ్ గురించి ఆలోచించి ఎవరన్నా చిన్న మాట అన్నా కోపం వచ్చి కంట్రోల్ లేని ఎనర్జీ ఎటు దారి చూపిస్తే అటు వెళ్తుంది. సో ఈ దారిలోకి వెళ్ళింది అనేది నా వాదన. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ మనం ఇప్పుడు యాజమాన్యం ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. 100% ఇలా జరిగిందని చెప్పను. ఇంకో పర్స్పెక్టివ్లో పిల్లలే ఆయన మీద వాట్ ఎవర్ జరిగిన దానికి వేసేద్దామంటే వేసేద్దాం అనుకొని అలాంటి వింటున్నా నేను. అంటే ఇంత పర్సనల్గా నేను కొంతమందిని విని నేను పర్సనల్గా చూసి, ఇప్పుడు నాకు క్రిమినల్ సైకాలజీ అంటే చాలా ఇష్టం, వాంట్ టు డూ PhD ఇన్ దట్. చిన్నపిల్లలు, నేను రీసెంట్గా US నుంచి వచ్చాను, అక్కడ టీనేజ్ పిల్లలు ఎంత దారుణంగా ఉన్నారంటే, మేబీ ఇండియా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 20 ఏళ్లలో అలా అవుతుందని అనుకున్నాను, 18 ఏళ్ళకి వచ్చేసింది. సో ఈ టీచర్ ఏదో చెప్పుంటారు, వీళ్ళకి నచ్చుండదు, వీళ్ళు ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ప్రయత్నంలో చనిపోయి ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ. ఎందుకంటే చంపేసే స్థితికి స్కూల్లో రారు. ఒకవేళ చంపేయాలంటే బయటకు తీసుకెళ్ళి వాట్ ఎవర్ ప్లాన్ చేసి చంపేసి, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం 10th క్లాస్ వాళ్ళకి ఉంటుంది. అంటే ఇది నా వాదన, అదే చెప్తున్నా. వెర్రీగా ఉండొచ్చు, నిజంగా అతన్ని ఏదన్నా చేయాలి అంటే వాళ్ళు దే వుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో చావడం వరకు వెళ్తుంది అని వాళ్ళు కూడా అనుకోని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ అతనితో వీళ్ళకి జరిగిన వాగ్వివాదాలు తీవ్రత ఎక్కువయ్యి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన ఏదన్నా ఆ మూమెంట్లో 42 గుండెపోట్లు రావచ్చు. దర్ ఇస్ 100% పాసిబిలిటీ ఆయన గుండెపోటు కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. అది ఇంకా మనం రిపోర్ట్స్ రాకుండా మనం ఏమీ మాట్లాడుకోవడానికి లేదు. మేబీ గుండెపోటు వచ్చిండొచ్చు, బట్ తగిలిన దెబ్బలని బట్టి వాళ్ళు ఇతన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోశారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం కదా. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకిచ్చి గురువుని దైవంతో సమానంగా చూసే అద్భుతమైన సంస్కృతి మనది. కానీ ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఒక టీచర్ పిల్లాడి మీద ఒక దెబ్బ వేయాలన్నా, ఒక మాట గట్టిగా చెప్పాలన్నా భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే మన విద్యా వ్యవస్థ అలా తయారైంది, పిల్లల పెంపకం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఘటన చూసిన తర్వాత విద్యా వ్యవస్థలో కావచ్చు, తల్లిదండ్రుల పెంపకంలో, పేరెంటింగ్లో రావాల్సిన మార్పులు ఏమంటారు ఉషశ్రీ గారు మీరు? పెంపకం అనేది అదొక టాపిక్ అండి, అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు కాంటెక్స్లో నేను మాట్లాడాలనుకుంది విద్యార్థి అంటే విద్య కోసం అర్థించి బాబ్ అని గురువు గారి దగ్గరికి వెళితే భిక్ష లాగా గురువు ఇచ్చే విద్యని అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ అవనివ్వండి, మన కల్చర్ ఆఫ్ విద్య చెప్పడం అనేది సిలబస్ పెట్టి ఆ సిలబస్లో ఉన్నట్టు మక్కికి మట్టి కొట్టించి వాడు చదువుకోకపోతే ఇంట్లో పేరెంట్స్ టార్చర్ పెట్టి మార్కులే కొల్లబద్దుగా చూసే ఇప్పుడున్న కాలమాన స్థితిలో కొంత డబ్బులున్న వాళ్ళు సొసైటీ మారి కేంబ్రిడ్జ్ అది ఇది అని చెప్పి ఏదో కొంచెం మన విద్య లాస్ట్ 10 ఏళ్ల నుంచి 4 వాళ్ళు గొంతు చించుకోవడం వల్ల మారింది. బట్ మనం మాట్లాడుకునేది గవర్నమెంట్ పాఠశాల అండ్ మనం మాట్లాడుకునేది ఒక ఉర్దూ విద్యాలయం. సో ఇందులో విద్య అనేది గురువు మీద ఎప్పుడు గౌరవం వస్తుంది మీరు చెప్పండి? మంచిగా చదువు చెప్పినప్పుడు, వాళ్ళకి కావాల్సినట్టుగా గైడెన్స్ ఇచ్చినప్పుడు. అండ్ ఒక 100 మందిని క్లాస్లో ఒక 50 మందిని క్లాస్లో కూర్చుకుంటే ఈ 5 వేళ్ళు ఒకటే సరిగ్గా ఉండదు. ఆ 50 మంది తలకాయలు ఒకే సబ్జెక్టు ఒకే టైంలో ఒకే క్లాస్లో ఒకేలాగా రావు. మనకి పాతకాలంలో విద్య అనేది అతని ఎబిలిటీని బట్టి అతనికి ఆ రోజు ఏం చెప్పాలనేది చెప్పి అతనిలో రిజల్ట్ తీసుకొచ్చి అతని ఆత్మలోంచి మనకి ఒక జ్ఞానాన్ని జ్వలింపచేసేవాడు గురువు కాబట్టి ఆటోమేటిక్గా గౌరవం వచ్చేది. ఇప్పుడు గురువు ఏం చేస్తున్నాడు? చదవకపోతే బెత్త వేసుకొని కొట్టడం, కొట్టకపోతే వాడిని మందలించడం. నాకు తెలిసి ఈయన అదే చేశారు.
అది మనం ఆయన తప్ప అనలే, మనకున్న సొసైటీ తప్పు. ఇప్పుడు ఒక గురువు మీద జ్ఞానం వచ్చినప్పుడు, గురువు చెప్పిన విద్యని లోపలికి తీసుకొని జ్ఞానజ్యోతి ప్రజ్వలించినప్పుడే కదా విద్యకి ఒక మీనింగ్ వచ్చి, ఓహో విద్యకి ఇంత గొప్పతనం ఉందా అని విద్యని ఇంకా అర్థించి గురువు దగ్గరికి వెళ్ళి గౌరవం వస్తుంది. ఈ సిస్టమ్ లేదు మనకి. లేనప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చెప్పిన అందరికీ కలిపి ఒక కాన్సెప్ట్ చెప్పిన, ఎవరి ఎబిలిటీ ఏంటి అనేది చూస్తాం. వీళ్ళకి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వీళ్ళకి ఓన్లీ మార్కెటింగ్ చేయగలరా, వీళ్ళు ఓన్లీ డిజైన్ చేయగలరా. సో ఆ ఎబిలిటీని చూసి విద్య చెప్పే సొసైటీ రావాలని కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకంటే గౌరవం అనేది ఒకళ్ళు ఇస్తే రాదు, లోపల నుంచి విద్యార్థులకి కలగాలి. అది మంచి చెప్తేనే కొట్టి చంపేస్తున్నారు అంటే వాళ్ళ మనసుకి నచ్చలేదు అంటే చెప్పే పద్ధతిలో కూడా తేడా ఉంది. పుస్తకాలు చదివి మీరు నేను కూడా మ్యాథ్స్ సైన్స్ చెప్పేయగల స్థితిలోకి వచ్చేసాం. సో భగవంతుడితో కనెక్ట్ అయ్యి జ్ఞానాన్ని ఆర్జించి గురువు అనేవాడు దాన్ని సాధన చేసి అందులో సిద్ధి పొందిన తర్వాత అది ఒక స్పూన్లో ఒక చిన్న మోతాదులో ఎంతైతే విద్యార్థికి కావాలో అంత చెప్పినప్పుడు విద్యార్థికి అర్థమయ్యి అప్పుడు గౌరవం వస్తుంది. సో గురువుది తేడా ఉంటుంది, దానివల్ల విద్యార్థుల తేడా ఉంది, దానివల్ల ఇద్దరు కొట్టుకు వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విశ్లేషణ అందించారు. మొత్తానికైతే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, పేరెంట్స్ వైపు నుంచి కూడా టీచర్స్కి ఒక సపోర్ట్ అనేది అందాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.